హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్ని. కొత్త అయితే మా ఛానల్ ఎవరు చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తోటలో ఏంటంటే ఆకులు ఆకులు ఎర్రగైపోతున్నాయి. ఫ్లవరింగ్లో నల్లి అటాక్ అవుతుంది కాబట్టి దీని కొరకు ఇప్పుడు మనం కొత్త మంది తీసుకొచ్చాను. ఆ మందులో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు గాడ్డా కెమికల్ వాళ్ళది జానియాను, అగ్రిషన్ వాళ్ళది అకిరాన్, ఈ రెండు మందులు నేను ఇవిని కొట్టబోతున్నాను. అకిరాన్ రిజల్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ కొట్టబోతున్నాను. కెమికల్ వాళ్ళు జాయిన్ కొట్టడం వల్ల ఫ్లవరింగ్లో ఉన్న నల్లులు, త్రిప్స్, కొసలు పైన కొసలు ఎర్రగైతున్నాయి కదా, అవి కూడా కంట్రోల్ అవుతాయి. దీని ఓన్లీ నల్లిపోయింది జానికి. అగ్రిషన్ వాళ్ళది అకిరానేమో సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది, తోట ఎదుగుదల హైట్ వచ్చింది, సన్న పురుగు పెరిగి ముందు ముడత పోయింది. అకిరాన్ రిజల్ట్ బాగుందండి. అకిరాన్ ఒక్కొక్క రైతులు 3 సార్లు నుంచి 4 సార్లు కొట్టుకుంటున్నారు. ఒకసారి ఎందుకు కొడుతున్నారు అసలు మీకు కూడా అసలు ఒకసారి మీరు ఆలోచించండి. దీనిపైన రిజల్ట్ బాగుంది కాబట్టి ఒక్కొక్క రైతు తెప్పించుకొని మరీ కొడుతున్నారు ఆన్లైన్లో. ఇప్పుడు నల్లులు ఏటా బాగా అవుతున్నాయి కాబట్టి మందు ఏదైనా రోగాలు ఏదైనా మందు మాత్రం 2 మందులు మందులు అండి. నల్లులు ఏటా అవుతున్నాయి కాబట్టి మన కాప్ సెట్టింగ్ కావాలి కాబట్టి ఈ 2 రిజల్ట్ కొట్టి చూడండి మీరు. ఇంకోటి ఏంటంటే మొన్న మేము నంద్యాల, గద్వాలు, ఐజార్ పోయినారు. వాటికి తోటకి వెళ్ళి మొత్తం నల్లులు అటాక్ అయినాయండి. ఇప్పుడు దానికోసం ముందు జాగ్రత్తగా మనం ఈ 2 మందులు కొట్టుకుంటే కొద్దిగా నల్లులు కంట్రోల్ అవుతాయి. తర్వాత మళ్ళీ నల్లి ఎక్కువ వచ్చినప్పుడు కొట్టుకుంటే పని చేయదు. రాకముందే అడ్వాన్స్గా మనం కొట్టుకున్నాం అనుకో కొద్దిగా కంట్రోల్ అవుతాయి. అలాగే సెకండ్ స్టెప్ కోసం కావాలంటే ఈ 2 మందులు కొట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నల్లి ప్రభావం ఎక్కువైన తర్వాత నెక్స్ట్ కాప్ సెట్ కాదు. అలాగే గ్రోత్ అనేది ఆపకూడదు. గ్రోత్ ఆపితే కాప్ సెట్టింగ్ కాదు. దాని కొరకు నేను అక్కడ 2-3 సార్లు కొట్టాను. మళ్ళీ ఈవినింగ్ కొట్టబోతున్నాను. దానికి కొట్టిన రైతులందరూ ఫోన్ చేసి రిజల్ట్ బాగుందన్న, అసలు మందు కని పెట్టింది ఎవరన్నా అని వాళ్ళు ఊరికే తచ్చుకుంటున్నారన్న. అకిరాన్ నెంబర్ 1 రిజల్ట్ అన్నది తక్కువ కాస్ట్లో వస్తుంది. అకిరాన్ మంది అగ్రిషన్ వాళ్ళది. కానీ దీనిపైన రిజల్ట్ బాగుంది. సైడ్ బ్రాంచెస్, సన్న పురుగు, పై ముడత, కింది ముడత, పుట్టాకారంలో వచ్చింది అకిరాన్ కొట్టడం వల్ల. ఇప్పుడు నేను కొడితే 4వ సారి అండి అకిరాను. ఈవినింగ్ కొడుతున్నాను. మళ్ళీ నెక్స్ట్ 3 రోజుల్లో మళ్ళీ ఇంకో వీడియో చూపిస్తాను నా రిజల్ట్. అలాగే కాయ గడ్డు పుత్తులు అయితేనే కదా, దానికి మార్షెల్ లేకుంటే పెండాల మైత్రి అవి కొట్టండి. అలాగే కాయతోచ పురుగురికి అదమ్మ వాళ్ళది పితోరైనా కానీ లేకుంటే ఎవిసెంట్ అయినా కానీ ఆ 2 కలిపి కొట్టండి. ఇప్పుడు ఆ రెండిట్లో ఏ దొరికితే కొట్టండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ కావాల్సింది కాప్ సెట్టింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా కాప్ పడిపోయింది. దానివల్ల మనం ముందు జాగ్రత్తగా అడ్వాన్స్గా ఈ జానియాను, అకిరాన్ కొట్టడం జరుగుతుంది. అలాగే కొంతమంది రైతులకు తెలియదంటే తోట హైట్ ఎదగట్లేదు, మందులు కొట్టి ఈ మందులు కొట్టి బయో మందులు కొట్టి తోట ఎదిగించాలి. దాంట్లో తోటలో అసలు కాయలే లేవు. దేనివల్ల లేదు కాయలు? మన మంచి మందులు కొట్టాలి, కాస్ట్ మందులు మంచి నెంబర్ 1 మందులు కొట్టుకోవాలి. కానీ మంచి నెంబర్ 1 మందులు కొట్టుకోవాలి. టెక్నికల్ మందులు కొట్టుకుంటే ఆ గ్రోతింగ్ అనేది చిన్న స్లోగా వచ్చింది. ఎంత స్లో గ్రోతింగ్ వస్తే అంత మన కాబడిది సైడ్ బ్రాంచ్ బాగా వస్తాయి. వచ్చే ఇగురు కూడా సన్నగా చిట్టాకులు వస్తున్నాయి. అట్లా ఉండాలి. ఏదో భయ మందులు కొట్టి తోట హైట్ ఎదగట్లేదు అన్న ఏం చేయాలన్నా వాళ్ళ మాటలు విని వీళ్ళ మాట బయలు కొట్టుకుని తోట హైట్ లేపుతున్నారు. కానీ దాంట్లో చూస్తే కాయల్లో ఏమీ లేవు. ఏ సుఖం అనేది. ఈవినింగ్ 2 మందులు గాడ్డా కెమికల్ జానియాను, అగ్రిషన్ వాళ్ళది అకిరాన్ ఈవినింగ్ కొట్టబోతున్నాను. కొట్టిన తర్వాత మళ్ళీ 3వ రోజు మళ్ళీ ఇంకో వీడియో చూపిస్తాను దాంట్లో. ఓకేనా? ఎవరైనా కొత్త ఛానల్ చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.